నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో ఇసుకెత్తే రాళ్ళంత మంది జనం, వేలాది మంది జనం వచ్చిరండి. దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి ఒకసారి. బతుకుతే పెద్ది సుదర్శన్ రెడ్డి లెక్క బతకాలి. నువ్వు బతికున్నప్పుడు ఎంతమంది జనాలు నీ దగ్గరకు వస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు బతుకున్నప్పుడు నీకు అవసరానికి నీ కోసం పనుండి వందలాది మంది వేలాది మంది నీ దగ్గరకు వస్తారు. నువ్వు మరణించిన తర్వాత నిన్ను చూడడానికి ఎంతమంది జనాలు వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. చూడండి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంత గొప్ప వ్యక్తి. ఎంతమంది జనాలు వచ్చిరు? వేలాది మంది జనాలు వచ్చిరండి. వేలాది మంది జనాలు, ఎక్కడ చూసినా జనం జనం జనం. అసలు ఇసుకెత్తే రాళ్ళంత మంది జనం వచ్చిరు. నాట్ ఓన్లీ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జనం వచ్చిరు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనం వచ్చిరు. పార్టీలకు అతీతంగా వచ్చిరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇతర పార్టీలు అందరూ ఇక్కడే ఉన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఉద్యమ సమయంలో ఆయన చేసినటువంటి పోరాటం మాకు గుర్తున్నది. అట్లాంటి తెలంగాణ ఉద్యమకారుడి కోసం పార్టీతో సంబంధం లేకుండా మేము వస్తామని చెప్పి నిన్న వేలాది మంది జనం వచ్చిరండి. దాదాపు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అంతిమ యాత్ర ఏదైతే ర్యాలీ ఉంటుందో దాదాపు 10-40 నిమిషాల దాకా నడిచింది. రాత్రి 8 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రామానికి చేరుకున్నాడు. నల్లబెల్లి గ్రామానికి 1 గంట సేపు ఆయనకు సంబంధించినటువంటి ఆ పార్థివ దేహాన్ని అక్కడ ఉంచినారు. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచినారు. అక్కడి నుండి తనకు సంబంధించినటువంటి ఆ దేహాన్ని మళ్ళీ ఆయన ఏదైతే కార్యక్రమం జరిగేటటువంటి చోటుకు తీసుకెళ్ళినారు. సో రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రభుత్వ లాంఛనాలతో చివరి కార్యక్రమాన్ని చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. నిన్న ఒకసారి చూడవచ్చు, వర్షం పడుతున్నా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. భారీ వర్షం, విపరీతమైనటువంటి వర్షం పడుతున్నా సరే మేము తడిచినా సరే పర్లేదు, ఈ యాత్రలో మేము ఉండాల్సిందే అని చెప్పి ఎంతమంది చూడండి. ఇగో స్వచ్ఛందంగా డప్పులు తీసుకొచ్చిరు. స్వచ్ఛందంగా మొత్తం జనాలు ఎంతమంది వచ్చిరో చూడండి. వాళ్ళే డప్పులు పట్టుకొచ్చి వాళ్ళే కొట్టుకుంటూ పోతున్నారు. స్వచ్ఛందంగా వచ్చిరండి. చూడండి ఎంతమంది జనాలు. ఒక లీడర్ పైన వ్యతిరేకత ఉంటే ఇంతమంది జనాలు రారు. ఆయన గట్టిగా పనిచేసినట. నర్సంపేటలో 2018లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించిందట. అద్భుతంగా పనిచేసింది కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం వేలాది మంది జనాలు వచ్చిర్రు. నిన్న అసలు జనాలను చూస్తూ ఉంటే షాక్. ఇంతమంది జనాలు వచ్చిర్రు ఏందని చెప్పి ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. అంతమంది జనం వచ్చారు. అసలు తెలంగాణలో సంచలనం అయిపోయింది పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిండు అనేటటువంటి వార్త. ఎందుకంటే ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. నర్సంపేటలోనే పుట్టిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిండు. వాళ్ళ తండ్రి వ్యవసాయం చేస్తాడు. రామరెడ్డి వాళ్ళ తండ్రి పేరు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా వ్యవసాయం చేసేదట. ఇప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవసాయం చేస్తాడు. ఎంత వర్షం పడుతుందో చూడండి. వాళ్ళ భార్య నిన్న కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు చాలామంది చెప్తున్నారు, నువ్వు బాధపడకు, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, నీ కోసం మేమున్నాం, మేము అండగా ఉంటాం, మీకు మీ అందరి కోసం మేమున్నామని చెప్పి నిన్న మహిళలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. సో నిన్నటి కార్యక్రమానికి కేటీఆర్ హరీష్ రావు హాజరైన. మొత్తం కేటీఆర్ హరీష్ రావు కార్యక్రమం మొత్తం పూర్తయిపోయేదాకా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ వస్తే బాగుంటుండే, కేసీఆర్ కూడా ఒకసారి చివరి చూపు చూస్తే అద్భుతంగా ఉంటుండే, కేసీఆర్ వస్తే ఆయన ఆత్మ కూడా శాంతి కలిగేది, కానీ ఆయన రాలేదు. మరి రాకపోవడానికి రీజన్ ఏందనేది తెలియదు. సరే, కేటీఆర్ హరీష్ రావు వచ్చిరు, బాగానే ఉన్నది, కానీ కేసీఆర్ కూడా వచ్చి ఉంటుండే చాలా బాగుంటుండే అని చెప్పి చాలామంది మాట్లాడినటువంటి మాట. సరే, మరి కేసీఆర్ ఎందుకు రాలేదు? మరి అనేక కారణాలు ఉండొచ్చు, రాకపోవడానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. వస్తే జనాలందరూ ఎగబడతారనో లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచన రాలేదో ఎట్లనో, కానీ మొత్తానికైతే హాస్పిటల్కి వెళ్ళిండు కేసీఆర్. హాస్పిటల్కి వెళ్ళి పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిండు, చూసిండు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న కూడా కేసీఆర్ సాయంత్రం మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి 11-12 గంటలకు ఆయన ఫోన్ చేసే కార్యక్రమం చేసిందట. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు ఫోన్ చేసి మాట్లాడిండట, ధైర్యంగా ఉండండి, మేమున్నాం, అండగా ఉన్నాం, మీరు అధైర్యపడవద్దు, ఇబ్బంది పడవద్దు, మేము అందరం కూడా మీకు తోడుంటాం, మీరు బాధపడకండి. సరే, ఏదో జరిగిపోయింది, మనం అనుకోలేదు, అసలు మేము కూడా తట్టుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం పెద్ది లేడంటే అని చెప్పి నిన్న కేసీఆర్ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో మాట్లాడినట్ట. నిన్న 10-40 నిమిషాలకు కార్యక్రమం అయింది నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి. సో 40 నిమిషాల కార్యక్రమం అయిపోయిన తర్వాత 11:40కో 12:20 నిమిషాలకు రాత్రి కేసీఆర్ కాల్ చేసిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం.
సో నిన్న మొత్తం కేటీఆర్ హరీష్ రావు అంతా కార్యక్రమం అంతా చూసుకున్నారు, అక్కడే ఉన్నాడు. అయితే నిన్న ప్రభుత్వ లాంఛనాలతోటి చేసిరు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇగో అంత్యక్రియలలో పేలని తుపాకీలు, నిన్న తుపాకీలు వెళ్ళలే. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ లాంఛనాలతోటి బాగానే చేసిరు, ఓకే బాగానే ఉన్నది అంతా. ఇగో అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించామని చివరి నిమిషంలో ప్రకటించి అది కూడా సరిగ్గా చేయని ప్రభుత్వం అట. వాస్తవం అండి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి. నిన్న ప్రభుత్వ లాంఛనాలతోటే ఓకే బాగానే చేసిరు. ప్రభుత్వ లాంఛనాలతో రేవంత్ రెడ్డి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయింది. ఓకే రేవంత్ రెడ్డి కూడా లేదు ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, మనం ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిందే, మన అధికారిక లాంఛనాలతో చేయాల్సిందే అని చెప్పి సో రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. కానీ నిన్న తుపాకులు వెళ్ళలేదండి. తుపాకులు నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. సో గిసోంటి తుపాకులు పట్టుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఈ తుపాకులు కూడా రేవంత్ రెడ్డి లెక్కనే ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ తుపాకులు కూడా రేవంత్ రెడ్డి లెక్కనే ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇక నేను నిన్న ఈ వీడియో మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తావు ఒక్కసారి. ఎట్లా ఉందో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు అంటే వాస్తవానికి చెప్పకూడదు, అంటే ఇట్లాంటివి కూడా చెప్పకూడదు, కానీ మరి మీకు అర్థం కావాలి కదా. మరి వీళ్ళేమో మేము అధికారిక లాంఛనాలు ఇచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటారు. మరి అధికారిక లాంఛనాలలో మరి ఆ తుపాకులు వేయలే పెళ్ళలేదా మీకు తెలవాలి కదా. పేల్తలేవు తుపాకులు, 3-4 తుపాకులు ఉన్నాయి, పేల్తలేవు. 3-4 ఉన్నాయి. చూసిరా ఇట్లుంది. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో చివరికి అధికారిక లాంఛనాలతో చేసిరు కార్యక్రమం, కానీ ఆ తుపాకులు వెళ్తలేవు కదా. 3 రౌండ్లో 2 రౌండ్లో ఉంటాయి కాల్చడంలో. ఫస్ట్ రౌండ్ ఒకే తుపాకీ వేలింది, తర్వాత తుపాకీ వేయలే, ఇంకోసారి తుపాకీ అన్ని వేయలే. మరి ఎట్లనో అర్థం కాలే. మరి గిట్లుంది కథ. కానీ నిన్న చాలామంది జనాలు వచ్చారండి. చాలామంది జనాలు వచ్చారు. ఎందుకంటే ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. సరే కొంతమంది అంటున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయనకు హార్ట్ అటాక్ రావడానికి కొంతమంది ఏదో ప్రెజర్ చేసిరని, ఇబ్బంది పెట్టిరని, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. సరే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, సాధారణంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత రకరకాలుగా అన్ని పుట్టుకొస్తాయి, అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు జరిగిన కార్యక్రమం ఏంది? 26వ తారీఖు ఆదివారం రోజు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఒకేసారి కార్డియో అరెస్ట్ కావడం, పెద్ది సుదర్శన్ రెడ్డిని రోహిణి దవాఖానకు తీసుకుపోవడం, అక్కడి నుండి నేరుగా యశోద దవాఖానకు తీసుకుపోవడం, యశోద దవాఖానలో 5-6 రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్లాడినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆఖరికి నిన్న రాత్రి, అంటే మొన్న రాత్రి అనుకోవచ్చు, నిన్ననే ఇక 12:57 ఆ టైంలో రాత్రి ఆయన మరణించడం జరిగింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డిని నిన్న తెల్లవారుజామున 6 గంటలకు యశోద దవాఖాన నుండి హన్మకొండకు తీసుకొచ్చారు. హన్మకొండ అమరవీరులకు సంబంధించినటువంటి అక్కడ సో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఒక కార్యక్రమం చేసి అక్కడ నుండి మళ్ళీ నర్సంపేటకు తీసుకుపోయినారు. నర్సంపేట నుండి మళ్ళీ ఆయన ఇంటికి తీసుకుపోయినారు. ఇంటి దగ్గర ఒక 1 అవర్ ఉంచారు, అక్కడ నుండి కార్యక్రమం చేశారు. సో నిన్న కీలకమైనటువంటి కార్యక్రమం జరిగింది, కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్కడ చాలా మందికి సొంత పైసలతోటి కూడా ఆయన ఇల్లులు కట్టించిండట నర్సంపేటలో. ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి ఎవరైనా పోతే చాలా మర్యాద ఇస్తారట. నిన్న మహిళలు ఏడుస్తూ ఉంటే, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే నిన్న చాలా బాధ అనిపించింది. ఒక మహిళ చెప్తా ఉంది, మా బిడ్డ పెళ్లి చేయించిండు దగ్గరుండి పెద్ది సుదర్శన్ రెడ్డి. మేము పేదరిక కుటుంబం సార్, మాకేం లేదు, మాకు ఒక 2 లక్షల రూపాయలు ఇస్తే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పగానే పెద్ది సుదర్శన్ రెడ్డి అబ్బాయి వాళ్ళని పిలిపించి నేను అండగా ఉంటా అమ్మాయికి, నేను అమ్మాయి తరపునున్నా, నువ్వు పెళ్లి చేసుకో, ఏమున్నా నేను చూసుకుంటా అని చెప్పి అబ్బాయి వాళ్ళకి చెప్పిండట. అట్లనే పెళ్లి ఖర్చులకు 2 లక్షల రూపాయలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇచ్చిండట. ఒక మహిళ నిన్న మాట్లాడుతూ ఉంటే నాకు అసలు నిన్న గూస్ బంప్స్ వచ్చినాయి. అంత మంచి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అసలు ఎంత చూడండి, ఇంతమంది జనాలు రావడం అంటే అసలు నాటే జోక్ కదా. ఏంది ఇంతమంది జనాలు, ఏంది చూడండి, ఏడ చూసినా జన సముద్రం అయిపోయింది నిన్న మొత్తం. కానీ నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ సతీమణి కూడా ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించిందండి. నేను నిజంగా ఏడ్చేసిన. నేను ఆ వీడియోలు చూస్తూ నేను నిజంగా ఏడ్చేసిన. అసలు ఏంది ఇంత బాధ ఎందుకు? 51 సంవత్సరాలలో పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిండు. అసలు ఏం జరిగింది అనేది అర్థం కాలే, నేను జీర్ణించుకోలేకపోయినా. చూడండి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే చాలా బాధ అనిపించింది, చాలా ఎమోషన్ అనిపించింది, చాలా బాధాకరంగా అనిపించింది. చూడండి, ఇక లేడు పెద్దన్న అని చెప్పి చెప్తుంటే, మన పెద్దన్న ఇక లేడు అని చెప్పి ఆమె ఎమోషన్ అవుతుంటే ఆ మహిళలు కూడా చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు, బాధపడ్డరు. చాలామంది పెద్ది సుదర్శన్ రెడ్డిని
కడసారి చూడడానికి, చివరిసారి చూడడానికి చాలా మంది తరలొచ్చారు. తండోపతండాలుగా వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం. చాలా మంది జనమంది, వేలాది మంది జనం వచ్చారు. అసలు బతుకుతే ఈ నాయకుడు లెక్క బతకాలే కదా, ఈ నాయకుడు లెక్క కదా ఉండాల్సింది అనిపించింది నాకు. బతికున్నప్పుడు 100 మంది నీతో పాటు వస్తారు, 100 మంది నీ కోసం వస్తారు, నీతో పని ఉంటే వస్తారు. నువ్వు మరణించిన తర్వాత ఎంతమంది నీ దగ్గరికి వస్తారు అనేది ఇంపార్టెంట్ కదా. అది నేను పెద్దన్న దగ్గర చూసిన. చూడండి, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తురు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. చాలామంది ఏడ్చిరండి. నిన్న పెద్ది సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇంకో చూడండి, ఎంతమంది మహిళలు నిన్న కన్నీరు మున్నీరు అయిపోయారు, ఎంతమంది మహిళలు నిన్న ఏడ్చేసారు. చూడండి, నిన్న కేసీఆర్ పోలేదు, కల్వకుంట్ల కవిత పోలేదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కల్వకుంట్ల కవిత పోవచ్చు కదా. కల్వకుంట్ల కవిత అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కదా, పోయి చూసి రావచ్చు కదా, పోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోవచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, పోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు పోయి చూసి రావచ్చు కదా, సీతక్క పోయినారు, ఇంకిద్దరు ముగ్గురు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి పోయినారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు పోలేదు? పార్టీలకు అతీతంగా, పార్టీకి సంబంధం లేకుండా ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండట. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో పెళ్లి చేసుకున్నాడు ఆయన. అప్పటిదాకానే మ్యారేజ్ కూడా చేసుకోలే. నేను తెలంగాణ వస్తే తప్ప పెళ్లి చేసుకోనని చెప్పి ఆయన శపథం పెట్టుకున్నాడు. సో అంత కీలకమైనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మరణిస్తే, ఆరోగ్యం బాలేక ఆయన చనిపోతే, మరి ఇటు కాంగ్రెస్ వీళ్ళు ఎందుకు పోలేదు? పార్టీకి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి పోతే బాగుంటుండే కదా. ముఖ్యమంత్రి, మంత్రులు, డిప్యూటీ సీఎం పోతే ఎంత బాగుంటుండే. ఎందుకు పోలేదు? పోకపోవడానికి రీజన్ ఏంది? పోవాల్సింది ఉంటుండే వాస్తవానికి చెప్పాలంటే. ఇవి చూడండి, ఎంతమంది చూడండి, నిన్న వేలాది మంది, నిన్న మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్, 5-6 కిలోమీటర్ల పాటు మొత్తం ట్రాఫిక్ జామ్. సో దాదాపు నిన్న మొత్తం రాత్రి 10:40 వరకు మొత్తం నిన్న యాత్రనే నడిచింది, యాత్రనే జరిగింది. అంటే అంతమంది జనాలు వచ్చారు. అనిపించింది, నాయకుడు ఉంటే ఇట్లుండాలా, ఒక నాయకుడు ఉంటే ఇట్లుండాలా, ఒక నాయకుడు పని చేస్తే ఇట్లా పని చేయాలి. అసలు ఆయన పని చేసింది కాబట్టి అంతమంది జనాలు వచ్చారు. ఆయనే అంత పని చేసింది కాబట్టి అంతమంది జనాలు వచ్చారు. లేకపోతే సాధారణంగా ఎందుకు వస్తారు అంతమంది జనాలు? ఆయన బలంగా పనిచేసింది కాబట్టి, ఆయన ప్రజలకు దగ్గరున్నాడు కాబట్టి. పెద్ది సుదర్శన్ రెడ్డి పొద్దుగాల 10 గంటలకు హన్మకొండ నుండి బయలుదేరుతారట. ఎక్కడికి? నర్సంపేట బయలుదేరుతారట. నర్సంపేటలో ఉన్నటువంటి అన్ని మండలాలు తిరుగుతారట. మళ్ళీ రాత్రి 10-11 గంటలకు ఇంటికి వస్తారట హన్మకొండకు. సో మొత్తం తెల్లార్లు కంప్లీట్గా ఊర్లోనే ఉంటాడట. పొద్దుందాకా మొత్తం గ్రామాలలో తిరుగుతాడట. సో అంత అద్భుతమైన పేరున్న వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను చాలా మందితో మాట్లాడిన ఫోన్లో, అన్న ఏందన్నా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఎట్లుండేటోడన్నా ఏందన్నా అంటే, చాలా మంచి వ్యక్తి, కాకపోతే ఆయన పోతే టక్కుని గుర్తుపట్టాడట మనుషులను. ఎందుకు గుర్తుపట్టాడు, అసలు ఏంది, మరి ఎందుకు ఇట్లా అని చెప్పి చాలామంది అనుకుంటుంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకసారి ఒక సభలో చెప్తాడు, నేను వస్తే గుర్తుపట్టను, నమస్తే పెట్టను అని చెప్పి అంటా ఉంటారు. నా కాళ్ళు లేవదు, నేను కీమోథెరపీ చేయించుకుంటా, నా కాళ్ళు బాగాలేదు, నేను ఎక్కువసేపు నిలబడలేను. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పోలీసులు నన్ను కొట్టిర్రు, ఉరుకులు పరుగులతో నా కాలు ఖరాబ్ అయింది, నా కాలు విరిగిపోయింది. ఎస్, తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కాలు విరిగింది. ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈ కుడివైపు కన్ను కనబడదు, ఒకటే కన్ను కనబడుతుంది, అది కూడా బ్లర్ కనబడుతుంది. రైట్ సైడ్ కన్ను బ్లర్ కనబడుతుంది. సారీ, ఎడమ కన్ను ఆయన కనబడదు. కాబట్టి కొంత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇబ్బంది పడతాడు. వచ్చే వాళ్ళని గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆయన చెప్పిండు అంతే తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు, మీరే నా ఆస్తి ఎంత అని చెప్పి జనాలకు చెప్పిండు. సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకుంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అదే సాధారణమైనటువంటి ఇంట్లో ఉంటున్నాడు, గదే వ్యవసాయం చేస్తున్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను అనుకున్నా ఆయన పెద్దగా సంపాదించింది కూడా ఏం లేదు. నేను పెద్ది సుదర్శన్ రెడ్డిని కలవడానికి ఒకసారి నర్సంపేటకు పోతే, సుదర్శన్ అన్న వెరీ సింపుల్ ఉన్నాడు, వెరీ సింపుల్. నేను కలవడానికి పోతే ఒక చిన్న ఆఫీస్ ఉన్నది, ఒక టేబుల్ పెట్టుకున్నాడు, వెనకాల కూర్చున్నాడు, ముంగట 4-5 ప్లాస్టిక్ చైర్లు పెట్టుకున్నాడు, పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా, రావాలా. సో వేరే రాజకీయ నాయకులు అయితే హడావిడి ఉంటుంది, అక్కడ ఇక్కడ అట్లా అట్లా అంటారు. అక్కడ ఏం లేదండి. నేను పోయినా కదా, నేను పోయి సుదర్శన్ అన్నతో ఫస్ట్ టైం మాట్లాడినా. నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడతా ఆయనతో, అన్న నాలాంటి చిన్న ఛానల్స్కి మీరు ఇంటర్వ్యూ ఇయ్యరన్నా అంటే, చిన్నది పెద్దది అనేది ఏం లేదు బ్రదర్, ఛానల్ అంతే, ఛానల్ అంతే. నువ్వు బలంగా మాట్లాడుతావు, ఇంకా గట్టిగా మాట్లాడాలి, నీలాంటి వాళ్ళు ఉండాలి, ఇంకా నువ్వు గట్టిగా మాట్లాడాలని చెప్పి నాకు చెప్తా ఉంటాడు. సో అంత మంచి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. సరే, ఏది ఏమైనా నిన్న సుదర్శన్కి సంబంధించినటువంటి కార్యక్రమం అయిపోయింది, చివరి కార్యక్రమం అయిపోయింది. చాలామంది జనాలు వచ్చారు. అసలు వాళ్ళ ఊర్లో జనాలు చూడండి ఒకసారి,
పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంట్రీ కాగానే వాళ్ళ విలేజ్లో ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. సాయంత్రం పూట పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన విలేజ్కి వెళ్ళినప్పుడు ఎంతమంది జనాలు చూడండి. ఇసుకెత్తే రాలంత మంది జనం అండి. ఏడ చూసినా జన సముద్రం. నిన్న చాలా మంది జనాలు వచ్చారు, చాలా మంది పబ్లిక్ వచ్చారు, మస్తు మంది జనాలు. అసలు ఏంది నిన్న చూస్తే షాక్, అసలు షాకింగ్ ఘటన. నిన్న హరీష్ రావు కూడా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. హరీష్ రావు కూడా ఏడ్చేసిండు. మీరు చూడండి ఒకసారి విజువల్, కర్చీఫ్తో ఆయనే ఆ కళ్ళను తుడుచుకుంటున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. చాలా ఎమోషన్ అయిపోయింది హరీష్ రావు కూడా. ఎందుకంటే హరీష్ రావు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి పనిచేసారు. వరంగల్లో ఉద్యమం జరుగుతున్న సమయంలో హరీష్ రావు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు ఒకటే జైల్లో ఉన్నారట, ఒకటే సెల్లో ఉన్నారట, ఒకటే రూమ్లో. సో అంత సన్నిహిత్వం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు కాబట్టి సో నిన్న హరీష్ రావు కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. నిన్న చాలా ఎమోషన్ ఘటన, నిన్న చాలా బాధాకరమైనటువంటి ఘటన. సరే ఏది ఏమైనా ఇంత గొప్ప నాయకుడి కోసం ఇంతమంది జనాలు వచ్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎంత క్రియాశీలక పాత్ర పోషించిండనేది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. పెద్ది నువ్వు మళ్ళీ రావాలి, నువ్వు అందరి గుండెల్లో ఉంటావు, అందరి హృదయాలలో నువ్వు నిలిచిపోతావు. ఎందుకంటే ఇంతమంది రావడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఆయన గొప్ప నాయకుడు కాబట్టి ఇంతమంది జనాలు వచ్చారు. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి.